దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా రచించిన కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు పోలీసులు ఇతర ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. ప్రధానంగా ఎర్రకోట, చాందనీ చౌక్ వంటి చారిత్రక ప్రదేశాలు ఇతర ఆలయాల వద్ద దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా సున్నితమైన మతపరమైన ప్రదేశాల్లో భద్రత పెంచినట్టు తెలిపారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుక్షణం పరిశీలిస్తున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లు, ర్యాపిడ్ యాక్షన్ బృందాలను సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2025 నవంబర్ 10న లష్కరే తయ్యిబాకు చెందిన ఉగ్రవాది ఎర్రకోట వద్ద కారులో బాంబు పేల్చిన ఘటనలో 13 మంది చనిపోగా 20 మంది గాయపడ్డారు.